రమదాన్ మంత్ స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ చేయొచ్చా అని కొంతమంది అడిగారు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆరెంజ్ హాస్పిటల్, తిరుపతి. ప్రెగ్నెంట్ ఉమెన్లో అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో నార్మల్ టైం కంటే ఎక్కువ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అలాగే వాటర్ ఇంటేక్ అవసరమవుతుంది. సో ఈ టైంలో ఫాస్టింగ్ చేయడం వల్ల డీహైడ్రేషన్ అనేది చూస్తూ ఉంటాము. సో దీనివల్ల కళ్ళు తిరగడము, అలాగే వామిటింగ్ సెన్సేషన్, హెడేక్, బేబీ మూమెంట్స్ తెలియకపోవడము, ఇలాంటివి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకో విషయం ఏమంటే ఎక్కువ రోజులు ఆల్మోస్ట్ 1 month అలాగే ఎక్కువ టైం రోజులో 12 hours ఆర్ లాంగర్ ఫాస్టింగ్ చేయడం వల్ల బేబీకి బర్త్ వెయిట్ తగ్గే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. సో ది జనరల్ అడ్వైస్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఫాస్టింగ్. ఒకవేళ మీరు ఫాస్టింగ్ చేయాలని డిసైడ్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఫాస్టింగ్ ముందు, ఫాస్టింగ్ తర్వాత 4 to 5 liters వాటర్ అనేది తీసుకోండి. తర్వాత స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫాస్టింగ్ టైంలో హార్ట్ బర్న్, కడుపులో మంట రాకుండా ఉండడానికి. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా రెస్ట్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు డైట్ అనేది హై ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల స్లో రిలీజ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ గో అండ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.